హలో ఎవ్రీవన్, నేను చాలా రోజుల తర్వాత చికెన్ కర్రీ చేస్తున్నాను. మీలో ఎంతవరకు చికెన్ కర్రీ అంటే ఇష్టము అనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఇలా చేసుకోవడం అంటే ఇష్టమా, లేదంటే ఫ్రై ఇష్టమా, కర్రీ, పులుసు, ఇంకా చికెన్కి సంబంధించింది మీకు ఏమంటే ఇష్టము అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు పదండి మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇందులో కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పుదీనా వేస్తున్నానండి. పుదీనా వేయడం వలన మనకి నాన్ వెజ్కి స్మెల్ బాగా వస్తుందన్నమాట. ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూడండి, నేను కట్ చేయకుండా వేసుకుంటున్నాను. ఇలా వేయడం వలన మనకి చూడ్డానికి బాగుంటుందన్నమాట. అలాగే ఇందులో కొద్దిగా పసుపు, ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. వీడియో మొత్తం వరకు చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదండి, ఇందులో చికెన్ వేసేసుకుంటున్నాను. ఇది శుభ్రంగా కడిగేసుకొని ఒక 2-3 టైమ్స్ ఇప్పుడు వేసేసాను అన్నమాట. అందులో ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిగా ఉడికిన తర్వాత చూడండి, ఇలా మనకి చికెన్లో వాటర్ అనేది వస్తుంటాయి అన్నమాట. ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించేసుకోవాలి. మనము దీనిని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలండి. ఇందులో వాటర్ వస్తుంది కాబట్టి మనకి చికెన్ అనేది మాడకుండా ఉంటుందన్నమాట. ఇందులో వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇందులో కారం వేసాను, అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అన్నమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో టమాటాలు, ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసేసి వేసేసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను అన్నమాట. మన రుచికి తగ్గట్టు మీరు ఎలా తింటారు, సాల్ట్ అనేది ఎక్కువ తింటారా లేదా లైట్గా తింటారా, దాన్ని బట్టి మీరు వేసేసుకోవాలండి సాల్ట్. ఇలా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలిపేసి మూత పెట్టేసి ఇంకా దీన్ని మగ్గనివ్వాలన్నమాట. చూడండి, మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలింది కదండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనము మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా పొడి, ఇలా గరం మసాలా పొడి అనేది ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట. ఇది ఇంట్లో తయారు చేసుకున్న పొడి వేసుకున్నట్లయితే ఘాటు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకా సర్వ్ చేసుకోవటమే. వీడియో నచ్చిందా అండి? అయితే లైక్ చేయండి.